सर्वसाधनोपाय सर्वैश्वर्यप्रदायके नमस्तावप्रदेगारावालचन्द्राय ते नमो नमः यानि वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये रगतपितरो वन्दे पार्वती परमेश्वरो वञ्चारणतमोऽस्यामनःश्वयंभराज्ञावर्तमानस्य आद्यब्रह्मणाद्यप्राणदेश्वेदवराहल्पे वैवस्वतमन्देन युगे प्रथमपादे देवे वरदपरिशे वरदगन्धे मेनोदक्षिणभागे कृष्णा गोदावरी नर्मदे देशे इदं तेलङ्गाना राष्ट्रान्तर्गत ताण्डूरपट्टणे श्रीघटमेधमदेवता दिव्यधरजन्दो संज्ञावाहारगतान्तरमानेन शालिवाहनजगे प्रभवादेशसहस्राणां श्रीकृष्णस्य श्रीमाश्रीवतः सुमितानाम्नि गौरीनाथ नामस्य हरिनाथ नामस्य सह कुटुम्बस्य सनातनगोत्रोद्भवस्य संगमेश्वरस्य महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे अस्मदाः शिवो मन्त्रपुष्पं राजाधिराजाय प्रत्यक्षताहिने नमो वयं वैश्ववनाय ब्रह्मणे तमेकामां कामकामाय मोक्षो कामेश्वरो वैश्ववनो ददातु कुबेराय वैश्ववनाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ఇక్కడ మళ్ళా మసాలా ఇక్కడ అది ప్రసాదం పెట్టించు పెట్టమ్మ చేతాం ఫంక్షనల్ अरे जरा ఇక్కడ ఉన్నాను అందరు ఇక్కడ ఒక నిమిషం ఇక ఒక నిమిషం నిలబడు కొద్ది కొద్ది శివాని దీంట్లో ఏం తప్పలేదు ఇక్కడ అవతల రావు సరే అవతల కంట ఉండండి పోనా లాడు అందరు ఈరోజుకు అమాస ఈ 3 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు బాలరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు వెన్నంటి ఉండి కమిటీ సభ్యులు కానీ విఠల్ నాయక్ అన్న గారు కానీ నాకు ప్రోత్సాహం చేస్తున్నారు. అందులో భాగంగా నేను ప్రతి అమాసకు ఇలానే చేయాలని అమ్మవారికి నాకు కృప ఉండాలని మీ పత్రిక విలేకరు ద్వారా కోరుచున్నాను. నాకు సన్మానించినందుకు అందరికీ ధన్యవాదాలు. తాండూరు పట్టణంలో ఆదర్శ కటంబేశమ్మ అమ్మవారి ఆశయంతో అందరం కూడా
సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అవతగా తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బారెడ్డి గారు రావడం చాలా సంతోషం. దాంతోపాటు మన నీరజ మేడం గారు ప్రస్తుతం ఇంకా మాజీ కాలేదు కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్ కాబట్టి, దాంతోపాటు మన గుడి అధ్యక్షులు నరేష్ అన్న, మరి నవీన్, అనిలాపన్న, మన రామనాన్న, సిద్ధన్న, భాస్కర్ రెడ్డి అన్న అందరం కష్టజీవులు. మీరు అందరము అమ్మవారి గురించి అందరం కష్టపడుతున్నాం కాబట్టి ముందుగా బారెడ్డి నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి వారు 23 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మరి 24 లోపల అడుగు పెడుతున్నందుకు వారు కూడా మా గుడి తరపు నుంచి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా మరి బారెడ్డి అన్న కూడా మంచి మంచి ఇంకా పోస్టులు రావాలి. దినదినంగా అమ్మవారి ఆశతో అభివృద్ధి చెందాలి. మరి వారు వారి కుటుంబాలు కూడా అమ్మవారి ఒక ఆశ్రమంతో మరి రాజకీయంతో పాటు వ్యాపారంతో పాటు ఏదైనా మరి ఎక్కడ కూడా అడ్డంగా రాకుండా కూడా భార్యన మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ, దాంతోపాటు మరి మిత్రుడు మన అల్లంపల్లి ప్రకాష్ గారు మరి దాదాపుగా మరి ఆయన ఏం చేస్తున్నాడో ఏమో ఎక్కడ అర్థం కాకపోతుంది కానీ మొత్తం పైన ప్రతి అమాస నాడు ఖచ్చితంగా మరి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. వారితో పాటు వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా పొద్దుగాలు వేసి కూరగాయలు కట్ చేస్తారు, ఒక ఆయన నీళ్ళు చేస్తారు, ఒక ఆయన బోగులు కడుగుతారు. మరి ఇంత సేవ చేస్తారు. మరి వాళ్ళు వారి కుటుంబాలు కూడా మరి అమ్మవారి ఆశ్రమం ఉండాలి. మరి దాంతోపాటు మరి వాస్తవంగా మనం అనుకుంటాము భోజనం పెట్టుడు ఒక ఎత్తుంటే భోజనం అయినాక బోర్లు కడిగి పెట్టుడు ఒక ఎత్తుంటుంది. మరి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మరి ప్రకాష్ గారు మరి ఈయన మిత్రుడు నరసింహుడు కూడా లేరు, పాపం ఆయనకు ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ ఆవిడ వచ్చింది. వీళ్ళకు కూడా మరి అన్నదానం అనేది చాలా పవిత్రం. అన్నంకు మించింది ఇంకా ఏం లేదు. భగవంతుడు మనము ఎవరికైనా ఇంత డబ్బు ఇస్తే కూడా మరి ఎంత డబ్బు ఇచ్చినా వద్దు అని చెప్పారు ఎవరు కూడా. మరి అన్నం పెడితే ఒక పూట అన్నం పెడితే చాలని చెప్తాం కాబట్టి మరి వారు కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు వారి కుటుంబాలు కూడా అమ్మవారి కటమశం అమ్మవారి కూడా మరి వాళ్ళు కూడా ఆరోగ్యంతో ఉంచాలని కోరుకుంటూ మరి అమ్మవారి ఆశ్రమం కూడా అందరిపైన ఉంటుంది. మరి అమ్మ కూడా చాలా పవర్ఫుల్. మరి ఏదైతే మనం కన్న తల్లిలాగా మరి ఏ బాధ ఉన్నా కూడా మనం వాస్తవంగా మన ఇంట్లో మనకు అమ్మకు చెప్పుకుంటాం మనం. మరి అమ్మ ఈరోజు అన్నం కావాలి, మరి ఈరోజు బయటికి వెళ్తాం అంటే మనకు ఏమైనా బాధ ఉంటే కూడా మరి అమ్మకు చెప్పుకోవాలి. దాంతోపాటు మనం ఏమైనా తప్పు చేస్తే కూడా తెలిసో తెలియక ఏమైనా తప్పు చేస్తే కూడా అమ్మవారి కూడా క్షమిస్తుంది. మరి దాదాపుగా కార్తీక మాసం మరి 1 నెల అయిపోతుంది. ఈ రోజు నుంచి మరి చాలామంది మన కార్తీక మాసం లోపల దీపారాగం కానీ మరి దేవస్థానం కూడా చాలామంది మన హిందువులు తిరగడం జరిగింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈరోజు అమాసం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి కార్తీక మాసము పూర్తి అయిపోయింది కాబట్టి మనమందరం కూడా హిందువులమంతా కూడా ప్రతిరోజు కూడా మరి వాస్తవంగా చెప్పాలంటే మరి ఎవరైతే మైనారిటీ సోదరులు ప్రతి శుక్రవారం మరి ఏ రకంగా అయితే వాళ్ళు నమాజ్ చేస్తారో మరి అదేవిధంగా మన యేసు ప్రభు వాళ్ళు కూడా మన సోదరులే. వాళ్ళు కూడా దేవునికి ప్రతి ఆదివారం ఎంత పని ఉన్నా కూడా వాళ్ళు పోతారు. అట్లా మనం హిందువులం కూడా ఖచ్చితంగా మరి శుక్రవారమా మరి సోమవారమా ఒక గురువారమా ఖచ్చితంగా పెట్టుకోవాలి. పనులు అన్నీ అందరికీ ఉంటుంది. పని లేని వాళ్ళు ఎవరు లేరు. దినదినంగా పొద్దుగలు చేస్తే అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఏదో ఒక రోజు అమ్మవారికి మనం ఖచ్చితంగా మనం దర్శనం చేసుకోవాలి. అమ్మవారి పాలతో కూడా మరి మన హిందువులు దేవస్థానం అందరం కూడా ఖచ్చితంగా దేవుని ఒక అనుగ్రహం ఉండాలి. మరి దేవుని అనుగ్రహం లేకుండా మనం ఏమి చేయలేము కాబట్టి మనం కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ఇదొక మందిరం కూడా మరి అన్న సహకారంతో కూడా మరి మేడం కూడా చాలా మాకు సహకరిస్తుంది. మరి దేవస్థానం అంతా మా కమిటీ వాళ్ళు కూడా రాత్రి బాబులు కష్టపడతారు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా మరి మొన్న కూడా బాగానే ప్రోగ్రామ్ చేసినాం కాబట్టి అమ్మవారి దయ వలన అందరం కూడా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై కటమశమ్మ. 3 సంవత్సరాల సంది ఇక్కడ అన్నదానం చేయడము చాలా సంతోషము. దానికి ఇక్కడ ఉన్న గుడి కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని ఎంటుండి నడిపించడం వాళ్ళ గిట్ట ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు చెప్తూ, దాంతోపాటు ఈ గుడి కమిటీ వాళ్ళు ఇక్కడ చిన్న గుడి ఉండే విఠల నాయకన్న మరి ఇక్కడ ఏమంటావు ఫంక్షన్ హాల్ స్టార్ట్ చేయడం ఏమనుకొని మొక్కిండో
విఠల్ నాయక్ అన్న మంచి హెల్ప్ చేసింది ఇక్కడ చేయడం వలన ఈ గుడి అనేది మంచిగా అభివృద్ధి చెందింది. దీంతోపాటు ఈ గుడి కమిటీ వాళ్ళు ఈ ఖాళీ అమాస పూజలు అనకుండా ఇక్కడ రోజు సాయంత్రం గిట్ట పారాయణం గిట్ట చేపిస్తారు. ఇక్కడ మహిళలు గిట్ట పెద్ద మొత్తం మీద పాల్గొంటారు. ఎప్పుడు ఈ గుడి ఇట్లే దినదినాల అభివృద్ధి చెందాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు మ్యారేజ్ డే విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ ప్రెస్ సోదరుల సమీక్షంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.